మహబూబాబాద్ జిల్లాలో ఇసుకాసూర్లు రెచ్చిపోతున్నారు. అక్రమంగా ఇసుకను తవ్వేందుకు ఏకంగా ఆనకట్ట గేట్లను సైతం మాయం చేశారు. నరసింహులపేట మండలం కొమ్ముల వంచ శివారులో ఉన్న ఆకేరు వాగు నుంచి జోరుగా గత కొన్నేళ్లుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. ఇసుక దందా కోసం కొమ్ముల వంచ ప్రాంతంలో నిర్మించిన ఆనకట్ట గేట్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో నీటి ప్రవాహం ఆగకపోవడంతో ఆనకట్ట దిగువన ఉన్న పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు దీనిపై వెంటనే స్పందించి ఆనకట్టకు గేట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 1964లో భారీ నీటి శాఖ మంత్రులైన నూకల రామచంద్రారెడ్డి గారు దీనికి ఆకేరు వాగుపై శంకుస్థాపన చేశారు. ఆ నుండి ఒక 50 సంవత్సరాల దాకా మంచిగా పారకం, దీని కింద ఇటు 4 విలేజులు, అటువైపు 4 విలేజులు మంచిగా పారకం జరిగేది, పంటలు కూడా పండేవి. ఇప్పుడు వచ్చేసి ఉసుక వాళ్ళు దాన్ని అక్రమ ఉసుక తోలటం, గేట్లు పలుగొట్టడం, ఆ పలుగొట్టిన ద్వారాగా నీళ్లు కిందికి వెళ్ళిపోవటం, మాకు నీళ్లు ఆకేరు వాగులో ఇప్పుడు కట్టిన ఆనకట్టలో నీళ్లు ఉండకపోవటం ఇబ్బంది అవుతుంది. పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దాదాపు దీని కింద ఒక 1500 ఎకరాలు, దాని కింద 1500 ఎకరాలు పారకం ఉంది కుడి ఎడమ కాలువలలో. మేము ప్రభుత్వాన్ని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన వచ్చింది కానీ పట్టించుకోవటం లేదు. దయచేసి ఆ గేట్లు మరమ్మతులు చేయవలసిందిగా మా విలేజ్ వాళ్ళు కోరుచున్నాం.